ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతున్నా ఇక్కడ మాత్రం కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం మాకంటే మాకే కావాలంటూ టీడీపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. మరి ఈ టికెట్ ఎవరికి దక్కనుంది? ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ లొల్లి మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కారణంగా ఇక్కడ ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలో తెలియక 3 పార్టీల అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన ధర్మవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతంలో ఘన విజయాలు సాధించింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన వరదాపురం సూర్యనారాయణ వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో ధర్మవరం నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ను ఇన్ఛార్జిగా నియమించింది టీడీపీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కార్యక్రమాలను పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తూ 2024లో ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని పరిటాల శ్రీరామ్ భావించారు. కానీ 3 పార్టీల పొత్తు కారణంగా ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే 2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ 2024 ఎన్నికల్లో ఎలాగైనా ధర్మవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. టీడీపీ తరపున రంగంలోకి దిగాలని ప్రయత్నించిన సూర్యనారాయణకి పరిటాల రవి అనుచరుల రూపంలో గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా కార్యక్రమానికి వరదాపురం సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి దాదాపు 200 వాహనాల్లో బయలుదేరగానే టీడీపీ కార్యక్రమానికి మీరు ఎందుకు వస్తారు అంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు సదరు వాహనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే టీడీపీ, బీజేపీ జత కట్టడంతో సూర్యనారాయణకి బీజేపీ తరపున ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్టే అనుకున్నారు అందరూ. కాకపోతే వారం రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ అనుచరులు భారీగా ధర్మవరం చేరుకొని టికెట్ శ్రీరామ్కి కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు పొత్తులో భాగంగా ఇప్పటికే ఈ టికెట్ బీజేపీకి కేటాయించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు మరింత భగ్గుమంటున్నారు. శ్రీరామ్కి కాకుండా ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరికి సీటు ఇచ్చినా పనిగట్టుకుని మరీ ఓడిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఇప్పటికే పరిటాల ఫ్యామిలీలో సునీతకు రాప్తాడు టికెట్ కేటాయించామని, ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అనే నినాదం మర్చిపోకూడదని టీడీపీ అధినేత గుర్తు చేస్తున్నారు. అయితే అధినేత మాటలకు కూడా తెలుగు తమ్ముళ్ల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. నారా కుటుంబంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ పోటీ చేయడం లేదా అని వేలెత్తి చూపుతున్నారు. మరి ఈ పంచాయతీ ఎప్పటికి తీరుతుందో, చంద్రబాబు ఇష్యూని ఎలా డీల్ చేస్తారో అన్నది చూడాలి.